నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తనిఖీలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా పెరవలి మండలం తిప్పర్రు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది. జనసేన పార్టీ అధ్యక్షులు ప్రతిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. భాను తేజ హాస్పిటల్, ప్రభా ఐకే, రత్నం డెంటల్, ఉషా కార్డియాటిక్ సెంటర్ వైద్యులు సేవలందించారు. 105 మంది ప్రజలకు లబ్ధి పొందగా ఉచిత మందులు పంపిణీ చేశారు. జనసేన, టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవనీయులైన మంత్రివర్యులు, పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు పుట్టినరోజు సందర్భంగా పెరవల మండలం తేపర్ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా వైద్య శిబిరంలో వైవి రావు గారు సారథ్యంలో విజయవాడ నుంచి గుండెకు సంబంధించిన డాక్టర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా భానుతేజ హాస్పిటల్ ఎండి గారు శివకుమార్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరియు పెనుగొండ వాస్తవ్యులు జోగిరెడ్డి గారు, వారి దంపతులు కూడా దంత వైద్య నిపుణులు కూడా రావడం జరిగింది. మరియు కంటి వైద్య నిపుణులు డాక్టర్ అగర్వాల్ గ్రూప్ సంబంధించిన ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరీక్షించడం జరిగింది. కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముమ్మిడివరం మండపేట నియోజకవర్గ పరిశీలకులు చెల్లిపోయిన శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. అభిమానులు శాలువాల కప్పి బొకేలతో బాణసంచా కాల్పులు, అలాగే భారీ కేక్ కటింగ్ తో కార్యక్రమాన్ని సందడిగా చేశారు. పినిపే శ్రీకాంత్, పొన్నాడ సతీష్, పిల్లి సూర్యప్రకాష్, పట్టణ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటారు. ఒకసారి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టారు. మల్లన్నగడ్డ ఆలయ సమీపంలోని బూరుగుకుంట చెరువు FTL పరిధిలో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువుల పరిరక్షణలో FTL ప్రాంతం నిర్మాణపడవని హైడ్రా స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలపై ఈ డ్రైవ్ ను కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో శ్రీకోటదుర్గ ఆటో వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథక కారణంగా ఆటో కార్మికులకు నష్టం జరుగుతుందని నిరసన వ్యక్తం చేసింది. సిఐటియు మండల కార్యదర్శి కాదా రాము మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కు 30,000 రూపాయల ఆర్థిక సాయం, కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, జీవో నంబర్ 21 రద్దు, ప్రైవేట్ చలానాలు వేయరాదు అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డి పాపారావు, కుప్పిలి రాము, పి ప్రసాద్, పి సింహాచలం, ఎస్ గురువులు, ఎల్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద శ్రీశక్తి పేరుతోని కూటమి ప్రభుత్వము బస్సుల్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల ఆటో కార్మికులు అనేక నష్టాలు అయిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్లు కట్టుకోలేక భార్య మెడలో ఉన్నటువంటి పుత్రులు కూడా పద్దు పెట్టి ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి పథకాన్ని తొలగించాలి, లేదంటే ఆటో కార్మిక న్యాయమైన పద్ధతిలో ఒక న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాహన మిత్ర కింద 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇండివిజువల్గా కాకుండా ఓనర్ ఎవరో 4 ఆటోలు కొనుక్కొని దానికి డ్రైవర్కి వెళ్ళే డ్రైవర్కి కూడా వాహన మిత్ర వర్తింపు చేసేటట్టు ఉండాలి. అనేక ఆంక్షలు కూడా పెట్టారు. అటువంటి ఆంక్షలు కూడా తీసేయాలి. భూమి ఎంత ఉండకూడదని చెప్పి 300 యూనిట్లు ఉండకూడదని చెప్పి ఈ విధంగా పెట్టడం కూడా దుర్మార్గం. దీనివల్ల అయితే అనేక మంది ఆటో కార్మికులు నష్టపోతారు. ప్రభుత్వం స్పందించి దీని మీద సమగ్ర పరిశీలించి అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి ఆటో యూనియన్కి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అనేక ఆంక్షలు పెడుతుంది. ఇప్పటికే ఆటో కొనుక్కుంటే 4 లక్షల రూపాయలు ఉంది. ఇప్పటికి ఈ 6 లక్షల రూపాయలు తీర్చాలంటే 4 సంవత్సరాలు పడుతున్నాయి. ఇందులో స్పేర్ పార్ట్స్, ఇందులోనే డీజిలు, పెట్రోలు, అనేక పిల్లల చదువులు, అనారోగ్యాల పాలు, అనేక ఇబ్బందులు పడుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్లు ఒక కాలం గడపాలన్నా, జీవించాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా చాలా కష్టతరం అవుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో కార్మికులందరూ కూడా సమగ్ర పరిశీలించి న్యాయమైన సమస్యగా అందరికీ ఆర్థికం అందేటట్టు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించబడింది. మహాసేన ఇన్ఛార్జ్ రాము మహర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా డప్పు మేళాలతో స్వాగతం పలికారు. మహాసేన యూత్ భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. టీడీపీ నాయకులు బొల్లు కొండబాబు, దాట్ల అప్పన్న బాబు, అలాగే ఎన్కే గ్రానైట్ కళ్యాణ్, మహాసేన రాజశేఖర్, జువ్వల సురేష్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలాం గ్రామంలో మహిళల ఆరోగ్య అవగాహన కోసం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమంలో సర్పంచ్ బోగిల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎం ఉషారాణి మహిళల ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీహెచ్ఓస్, అలాగే ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేను పిహెచ్సి చల్లపేట మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు కైలం గ్రామంలో స్వస్థ నారీ సశక్త
పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మన పిఎం గారు లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈరోజు. ఇందులో భాగంగా ఇక్కడ ఎన్సిడి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఎన్సిడిలో భాగంగా బీపీ, షుగర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేవి స్క్రీనింగ్ జరుగుతుంది. అలాగే టీబీకి సంబంధించి, క్షయవ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ అనేది ఇక్కడ చేస్తాము. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, కిషోర్ బాలికలు, వీళ్ళు తీసుకోవాల్సిన పౌష్టికాహారం కోసం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇమ్యునైజేషన్ అంటే టీకాలు, గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఇప్పటి వరకు ఎవరికైతే టీకాలు ఏవైతే అందలేదో అవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈట్ రైట్ అంటే ఏంటంటే రోజువారీ తినే ఆహారంలో 10% సాల్ట్, షుగర్, ఆయిల్ తగ్గించాలి అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే గుండె జబ్బులు, ఉబ్బకాయం ఇలాంటివన్నీ నివారించవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనకి సికిల్ సెల్కి సంబంధించి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఆడబిడ్డలందరికీ కూడాను రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. రక్తహీనత లేకుండా నివారించడానికి తోడ్పడుతుంది. దీంతో పాటు ఇక్కడ వయోవృద్ధులకు కూడాను వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసికంగా ఆరోగ్యం ఎలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కైలం గ్రామంలో చల్లపేట పిహెచ్ మోతే మండలంలోని నామవరం జీపీ హై స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా స్థాయి అండర్ 14, 17 బాలబాలికలు కబడ్డీ క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేసర సత్యనారాయణ రెడ్డి, వినీత్ రెడ్డి జ్ఞాపకార్థం కేసర విజయపాలారెడ్డి సహకారంతో క్రీడోత్సవాలు చేపట్టాయి. అలాగే తహసీల్దార్ వెంకన్న విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి అని చెప్పగా హై స్కూల్ హెచ్ఎం క్రీడా సామాగ్రి అలాగే నోట్బుక్ సహాయాలు ప్రతి సంవత్సరం అందిస్తామని తెలిపారు. ముఖ్య అతిథులు, డైరెక్టర్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. జిల్లా ఆధ్వర్యంలో మురళి గారు సహకారంతో చాలా బ్రహ్మాండంగా ఈరోజు క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. మోతే మరి 6 మండలాలు మీరందరికీ ఈ జిల్లా స్థాయి క్రీడోత్సవాల శుభాకాంక్షలు మరియు స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నా సార్. అండర్ 17 అండ్ అండర్ 14 బాలురు మరియు బాలికల కబడ్డీ జిల్లా స్థాయి గేమ్స్ నేను అనుకుంటా నామవరం పాఠశాల స్థాయిలో అసలు నామవరం చరిత్రలో ఇంతవరకు ఇలాంటి క్రీడలు నిర్వహించలేదని అనుకుంటా. మరి అలాంటి అవకాశాన్ని మా పాఠశాలకు కల్పించినందుకు హెచ్ఈఎఫ్ సెక్రటరీ గారైనటువంటి కిరణ్ కుమార్ గారికి మరియు చైర్మన్ గారైనటువంటి మా డిఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. మరియు ఇందాక చెప్పినట్టుగా ఈ కార్యక్రమం ఇంత శోభాయమానంగా నిర్వహించుకోవడానికి మాకు సహాయ సహకారాలు, ఆర్థికంగా మరియు సహాయ సహకారాలు అందించినటువంటి మా దాత శ్రీ కీసర జయపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సార్. నియోజకవర్గ స్థాయిలో ఎంపిక కాబడినటువంటి ఖమ్మం జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ క్రాస్ రోడ్ లో కొత్త కాంగ్రెస్ పార్టీ గద్దెను ప్రారంభించి జెండా ఎగరవేశారు. అనంతరం సభలో ఆయన మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సమస్యలు రాష్ట్ర కాంగ్రెస్ సమస్యగా చిత్రీకరిస్తున్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ స్థానం చూసుకోవాలని పేదలపై బీఆర్ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 21 నెలల నుంచి అస్తవ్యస్తమైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలలో భాగాల్లో పాలు పంచుకుంటూ వారి శ్రేయోభిలాషులుగా వారి కష్టంతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తుడిచే దిశలో
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నది మీ అందరికీ తెలియంది కాదు. చాలా మంది చాలా మాట్లాడుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి కనిపించనది, వినిపించనది, ఇప్పుడు ప్రతిపక్షంలో వారు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ వినిపిస్తున్నట్టు, ప్రతిదీ కనిపిస్తున్నట్లు, పేదవాడి పట్ల వారికి ప్రేమ ఉన్నట్లు కపట నాటకం ఏదైతే ఈనాడు ఆనాడు అధికారంలో ఉంటే కనిపించింది, ఈనాడు ప్రతిపక్ష సీట్లో కూర్చోబెట్టిన తర్వాత మాకిది కనపడుతుంది అని చెప్పటం చాలా ఇడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా కూడా ఉంది. విశాఖ జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలం రావివలస పంచాయతీలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పల్లెనిద్ర కార్యక్రమంలో గిరిజన గ్రామాలను కాలినడకన సందర్శించారు. ఎంపీ ప్రజల సమస్యలు, జీవన విధానం, పంటల పరిస్థితి, అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనం తెలుసుకున్నారు. గ్రామవాసులు ఫంక్షన్లు, అలాగే సూపర్ 6 తల్లికి వందనం, స్త్రీశక్తి పథకాలపై సంతోషం, కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్శనలో ఎంపీ కె నరసింహను ప్రోత్సహించి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు అందజేశారు. 2 కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాన్ని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు, మా కోడలు చేతి మీద జరుగుతా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం. బూత్ సభ్యులతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ చేశారు. టీ తాగుతూ వాకస్తో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో శంకుస్థాపన చేసినటువంటి పలు రకాల అభివృద్ధి పనులకు ఆయన పరిశీలించారు. ప్రజలు చెప్పినటువంటి సమస్యలు విని వాటికి వెంటనే మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి స్వామివారి సేవని పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Just 2 minutes. ప్రసాద్ పట్టు ప్రసాద్ ఏ నిలబడుకో ఎవరు బాడా పిల్లలు వచ్చినావా ఇక్కడ విఐపి పార్కింగ్ ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చెన్న అలాగే వర్సెస్ బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడే చర్చించవచ్చు కదా అని మంత్రి అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై చర్చించాలంటూ తాము కోరుతున్నామని డిమాండ్ చేశారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చర్చ జరగాలన్నారు. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని చర్చిద్దామని సభ ద్వారా రైతులకు అన్ని విషయాలు తెలియాలన్నారు. గౌరవ సభ్యులు రమేష్ గారు అడిగినటువంటి ప్రశ్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎంతమందికి ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ అడగడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు డీటెయిల్ అంటే కమ్యూనిటీ వైజ్గా ఎలాగిస్తున్నారనేది అడగడం ఉంది. ఖచ్చితంగా ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వివరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే పెన్షన్ అనేది చాలా గౌరవంగా ఒక మంచి పథకం కింద తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టినట్టు అవ్వచ్చు, కానీ 200 నుంచి 1000 రూపాయలు చేయడంలో కానీ, 1000 నుంచి 2000 చేయడంలో కానీ, అలాగే 3000 నుంచి 4000 ఒకేసారి చేసి ఇస్తా అన్నటువంటి ఏరియాస్తో పాటు ఇవ్వడం 1 జూలై 1వ తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖున పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు
ప్రతి ఏదో గ్రామానికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒక గౌరవమైన పథకం కింద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో పనిచేయడం అనేది నేను తెలియజేసుకున్నా అధ్యక్ష. అంతేకాకుండా గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో 50 సంవత్సరాలు పడిపోయినటువంటి కమ్యూనిటీస్ చాలా మందికి కూడా పెన్షన్ అర్హత కల్పించింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. చేనేత కార్మికులు అవ్వచ్చు కానీ, వితంతులు కానీ, అలాగే కల్లుగీత కార్మికులు కానీ, అలాగే ఆదివాసీలు వాళ్ళకు కూడా 2014లో కూడా వాళ్ళకు కూడా అర్హత కల్పించి పూర్తి స్థాయిలో ఆదివాసీ గిరిజనులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని అర్హత కూడా 2018లో చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే డప్పు కళాకారులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు సాంప్రదాయ చర్మకారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అలాగే ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళు కూడా 18 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హత కల్పించారు. హైదరాబాద్ లో పలు చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వెస్ట్ మారేడ్పల్లిలోని వెల్లింగ్టన్ ఎన్క్లేవ్ లో ఉన్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. విల్లా నంబర్ 26లో నివాసం ఉంటున్న బూరుగు రమేష్ నివాసంలో సోదాలు చేస్తున్న అలాగే 2 బృందాలు ఈడీ అధికారులు ఇందులో పాల్గొన్నాయి. ఇక విక్రాంత్ కాల్స్పో లీగల్ సర్వీసెస్, మహాదేవ జ్యువెలర్స్, అలాగే రాజశ్రీ ఫుడ్స్ డైరెక్టర్ గా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సెలవు రోజులు, పని దినాలపై కసరత్తు కొనసాగుతుంది. ఇక సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. కాగా వివిధ అంశాలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. శాసనసభ మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. We will keep watching Evan TV Telugu.